దయచేసి లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. వాటిని ధ్యానించుకుని దేవుడు మాట్లాడిన రీతిగా మన అనుభవాలు ఎలాగుంటే ఆరాధన చేద్దాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఎవరిని అడిగాడు? యేసు ప్రభుని అడిగాడు. మరి ఆయన వచ్చాడా లేదా? ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. కాబట్టి ఎవరింటికి వచ్చాడంటే పరిసయ్యుని ఇంటికి వచ్చాడు. ఆ పైన పరిసయ్యుని పేరు ఏం పేరు? 40వ వచనంలో ఉంటుంది, సీమోను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనేను. కాబట్టి సీమోను ఇంటికి వచ్చాడు. సీమోను అంటే ఎవరండి? అర్థం ఏంటి? పరిసయ్యుడు. సీమోను అంటే అర్థం ఏంటి? ఇప్పటిలో చెప్తుంది. సీమోను అంటే అర్థం ఏంటి? వినుట. ఏంటి? వినుట. కాబట్టి మనమంతా వినటానికి వచ్చాము. దేనికి వచ్చాము? వినటానికి వచ్చాము. కానీ సీమోను లాగా వినకూడదు. సీమోన్ని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ప్రశ్నించాడు. ఆయన ఇంటికి యేసుక్రీస్తు ప్రభు తన ఇంటికి భోజనానికి రమ్మన్నప్పుడు వచ్చాడు. ఈ సీమోను కుష్ఠరోగాన్ని కూడా ఉందన్నమాట. కుష్ఠరోగి ఇంటికి ఎవరైనా భోజనం మనం పిలిస్తే వెళ్తారా? మీరు వెళ్తారా? ఎందుకు వెళ్తాం? కానీ యేసు ప్రభు వెళ్ళాడు కదా. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడని ఒక స్త్రీ మరియా ఏం చేసింది? వచ్చింది. ఎట్లా వచ్చింది అమ్మా? ఎట్లా వచ్చింది? సిద్ధపడి వచ్చింది. ఉన్న వెంటనే పరిగెట్టుకుని చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు కదా, ఆలస్యంగా రాలేదు. ఎట్లా వచ్చింది? వెంటనే అత్తరు బుడ్డి చేత పట్టుకుని వచ్చింది. ఏ బుడ్డి అంటే ఎందుకు వచ్చినట్టు? సిద్ధపడి వచ్చింది. ఎందుకు వచ్చినట్టు? నేను ఆరాధించాలి అని వచ్చింది కదా. ఆయన పిలిచాడు, వచ్చాడు. అమర్యాదగా అతిథి మర్యాద ఇవ్వలేదు. ఎవరు? పరిసయ్యులు. ఆయన ఇంటికి యాక్చువల్గా యేసుప్రభు వెళ్ళకూడదు. మనలాంటి వాళ్ళు అయితే వెళ్ళరు కదా. మనం యేసుప్రభు కంటే పెద్దవాళ్ళం కదా, వెళ్ళం. అయితే యేసుప్రభు వెళ్ళాడు, దీనుడు కాబట్టి. కనుక సరే, స్వస్థపరిచే శక్తి ఆయనలో కూడా ఉంది కాబట్టి పిలిచాడు. భోజనం సరిగ్గా పెట్టలేదు, అతిథి మర్యాదలు చేయలేదు. తర్వాత తన రోగానికి కూడా తాను స్వస్థత పొందలేదు. యేసు ప్రభు ఎవరింటికి వెళ్ళినా ఇంట్లో ఏం జరిగిందండి? స్వస్థత జరిగింది, పాప క్షమాపణ వచ్చింది. అది ఇంట్లో జరగలేదు. ఎందుకు జరగలేదు? ఆయన యొక్క గర్వము, ఆయన యొక్క అతిశయము, ఆయన్ని యేసు ప్రభుగా గుర్తించకపోవటం, ఆ స్త్రీ గుర్తించినట్టుగా గుర్తించకపోవటం, మరియ గుర్తించినట్టుగా గుర్తించలేదు. ఎట్లా వచ్చిందండి? అత్తర బుడ్డి చేత పట్టుకుని వచ్చాం. సో మనమంతా ఏం పట్టుకుని వచ్చాం? మనమంతా ఆరాధించాలని వచ్చాం. ఈరోజు ఏంటిది? ప్రతిరోజు ఏంటి? మరి చేస్తున్నాము. ప్రతిరోజు చేయాలి. ఈరోజు కూడా చేయాలి. ఈరోజు చేస్తే నేను ప్రతిరోజు చేస్తున్నానని అర్థం అన్నమాట. ఈరోజు చేయకపోతే ఏ రోజు చేయట్లేదు. కాబట్టి ఎవరు మనం? సీమోన్ అంటే అర్థం ఏంటి? వినమట్టుగా ఉంటాం అంతే. నేను చేసేది నువ్వు చెప్పుకుంటాను, నేను చేసుకునేది ఎవరికి నష్టం? ఆయనకి ఆశీర్వాదం రాలేదు, ఆ ఇంటికి ఆశీర్వాదం రాలేదు. కానీ ఆ వ్యక్తి ద్వారా, ఆ స్త్రీ ద్వారా యేసు ప్రభుకి మహిమ వచ్చింది.
తర్వాత త్వరగా చూద్దాం. ఇది ఈ అంశంలో ఇంకొక వ్యక్తిని కూడా మనం చూడాలి కాబట్టి అయితే ఇక్కడ 40వ వచనంలో అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతను తానగా అతడు, బోధకుడా చెప్పమని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత 43వ వచనంలో అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుతానని అతనితో చెప్పి. ఇక్కడ ఈయన పాపాత్మురాలు పాదాలు ముట్టుకొనిస్తున్నాడు అని ఏంటంటే నెపం వేస్తున్నాడు. ఎవరి మీద? యేసు ప్రభు. అయితే ఈ స్త్రీ ఏం చేస్తుంది? దుఃఖపడి పశ్చాత్తాపడి కన్నీళ్లు ఒలికించి, ఆ కన్నీళ్ళు ఎన్ని కన్నీళ్ళు అండి? పాదములు తుడిచినందుగా. అయితే యేసు ప్రభు యొక్క ఆ స్త్రీ యొక్క కన్నీటి విలువ ఎంత తెలుసా? చాలా ఎక్కువ. మనం తాగే నీటి కంటే కూడా, ఈ నీటి కంటే కూడా దీనికి ఒక విలువ ఉంది కదా, 5 రూపాయలు 10 రూపాయలు. ఎందుకంటే తాను కార్చిన కన్నీటిలో ఏమున్నాయి? ఫీలింగ్స్ ఉంది, ప్రేమ ఉంది, తర్వాత ఇంకేముందండి? పశ్చాత్తాపం ఉంది కదా. 10% వాటర్ అయితే 90% ఫీలింగ్స్ ఉన్నాయి కదా. ఇది ఆయనకి ఏమున్నాయి? 100. అసలు వాటరే లేదు. ఎవరికి? సీమోనుకి. వినేవాడికి అసలే లేదు. అందుకని ఈ ప్రశ్న వేసినప్పుడు ఎవరు ఎక్కువ అప్పు ఏమన్నారు? క్షమాపణ అమ్మా ఎవరు? 43వ వచనంలో అతడు ఎవరికి ఎక్కువ క్షమించిన వాడే అతని అని నాతో చెప్పినగా. ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు వారిని ఎక్కువగా క్షమిస్తారు. ఎవరు ఎక్కువగా ప్రేమించబడ్డారో వారు ఎక్కువగా క్షమాపణ పొందుతారు. క్షమాపణ పొందిన మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఎట్లా ఆరాధన చేయాలి? ఆ స్త్రీ ఆరాధన చేసినట్టుగా. ఆ దినాల్లో శరీరధారిగా ఉన్నాడు కనుక అత్తరు బుడ్డి తీసుకొచ్చింది. అప్పుడు మెటీరియల్. ఇప్పుడు మెటీరియల్ స్పిరిచువల్ 2. మరి ఇది ఎందుకు ఉంది ఇక్కడ? అదే దీని దగ్గరికి వచ్చేవరకు అయిపోతుంది మన ఆరాధన కదా. తర్వాత మొదట ఏంటి? స్పిరిచువల్. అంటే మన ఫీలింగ్స్ బయటకు రావాలి. మన ప్రేమ యేసు ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నాము, మనం వచ్చేదాన్ని బట్టి, మనం కూర్చునేదాన్ని బట్టి, మనం వినేదాన్ని బట్టి, మనం ఆరాధించేదాన్ని బట్టి మన ప్రేమ యేసుని ఎంతగా ప్రేమిస్తున్నామో మనకు అర్థమైంది. ఎవరికి వాళ్ళకే అర్థమవుతుందండి. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు గమనించేవాడుగా ఉంటున్నాడు. సీమోను హృదయ స్థితి ఎలాగుంది, నన్ను ఎలా గనపరుస్తున్నాడు, నన్ను పిలిచి నన్ను ఎలాగా గనపరుస్తున్నాడు అనే విషయాలు చూస్తున్నాడు. ఆ స్త్రీ యొక్క హృదయంలో ఉన్న ఫీలింగ్స్ ఏంటో తాను చూస్తున్నాడు. కాబట్టి తన విస్తారమైన పాపములు విస్తారముగా క్షమించబడినగాక కనుక ఆమె ఏం చేసింది? విస్తారముగా ప్రేమించింది. ఓకే. అందుకని ఎప్పుడు కూడా మన ప్రార్థనలో కానీ మన ఆరాధనలో కానీ ఎప్పుడు కూడా మన ఫీలింగ్స్ చూస్తాడనమాట యేసు ప్రభు. ఎప్పుడు కూడా ఆయన దీనుల్ని, పశ్చాత్తాపడేవారిని, వారి తప్పులు, వారి అవిధేయత వారు ఎరిగి పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి రావాలి. గత వారం అంతా కూడా మనం ఎన్ని రకాలుగా మనం అవిధేయులు అవుతూ వచ్చాము, అపవిత్రులు అవుతూ వచ్చాము, యేసు ప్రభుని లెక్క పెట్టకుండా వచ్చాము, అనుదినము ఆయనకి ఆతిథ్యం ఇవ్వకుండా వచ్చాము. ఇదే మరియా మార్తా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఇచ్చారండి ఆతిథ్య? లూకాసు వార్తలో వేరుగా ఇచ్చారు, లూకాసు వార్త 10వ అధ్యాయంలో వేరుగా ఇచ్చారు. మార్తేమో వంట చేస్తుంది, మరియేమో వాక్యం వింటుంది, లాజరేమో సినిమాల చుట్టూ తిరుగుతున్నాడు. సినిమా హాల్ చుట్టూ లేకపోతే ఎక్కడో తిరుగుతున్నాడు కదా. అది మనం కూడా అందుకోండి, ఎప్పుడో ఒకసారి వచ్చేస్తారు. ఇది దేనికి వచ్చినట్టు? ఆరాధనకి వెళ్తున్నానండి. ఈ వారం అంతా ఏం చేసాం?
అనేది ఉంది. ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తాడు. ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ వే ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై అవర్ లార్డ్. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభు చేత పిలువబడ్డాం కనుక, ప్రభు మనల్ని ప్రేమించాడు కనుక మనం కూడా ప్రభుని ప్రేమించబోతున్నాం. సరే, మన విస్తారమైన పాపాలని క్షమించాడు. ఇప్పటికీ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఒప్పుకొని విడిచిపెట్టడానికి రెడీగా ఉండాలి. ఎవరి పాపాలు ఎక్కువగా క్షమించబడ్డాయో వారు ఎక్కువగా ప్రేమించి వారు అత్తరబుడ్డిని ఏం చేయాలి? అత్తరబుడ్డి కంటే ముందు ఏం పోసింది? కన్నీళ్లు పడుతుంది. తర్వాత అంతగా తన పాపాలను ఒప్పుకుంది. తర్వాత ఏం చేసిందండి? ఆరాధన. అత్తరబుడ్డి దేనికి గుర్తు? కన్నీళ్ళు దేనికి గుర్తు? పశ్చాత్తాపానికి, పాప క్షమాపణ, పాపాలు ఒప్పుకోవటానికి, క్షమాపణ పొందటానికి గుర్తు. ఇప్పుడు ఎవరు ఆరాధించాలి చెప్పండి? పాప క్షమాపణ పొందిన వారు ప్రభుని ఏం చేయాలి? తప్పక ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలి? అయితే నీకు ఎలా క్షమించాడో, నువ్వు ఎటువంటి పాపం, నేను ఎటువంటి ఘోర పాపను మనం ఏం చేయాలి? గుర్తించాలి. అనేక సార్లు మనం కూడా అలా సీమోన్ లాగా బిహేవ్ చేస్తున్నామేమో అనేది చూసుకోవాలి. అటువంటి ఆతిథ్యము దేవునికి అది మహిమ తీసుకురాదు, కానీ ఇంకా దాన్ని మనకి శాపాన్ని తీసుకొచ్చేది. ఇంకొక సందర్భం చూసుకుందాం. టైంను బట్టి మెసేజ్ ఉంటుంది. స్థానిక సంఘంలో మనం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. చూడండి, రెండవ రాజులు 5వ అధ్యాయం. ఇది కూడా తెలిసినప్పటికీ కూడా తలంపులు వేరువేరుగా ఉంటాయి. అది అందుకనే మనం జ్ఞాపకం చేసేవని మాట వాడమనుకో. అది నిజంగా అయితే వాడుకోవచ్చు, తెలిసింది అయితే వాడుకోవచ్చు, తెలియని అయితే అట్లా చేయకూడదు. ఓకే, ప్రతి మాట కూడా మనం జ్ఞానయుక్తంగా గ్రహింపుతో చెప్పాలి. చూడండి, 5వ అధ్యాయంలో ఇది కూడా మనకు తెలిసిందే. మొదటి వచనం చదవండి. సిరియా రాజు అతని చేత యెహోవాయే సిరియా దేశంలోకి జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. అతడు ఎవరండి? కుష్ఠరోగి. ఇదంతా మనకు తెలిసిందే. సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమాన్. నయమాన్ అంటే అర్థం ఏంటి? నయమాన్ అంటే అర్థం ఏంటి? నయమాన్ అంటే వర్తమానం. నయమాన్ అంటే ప్లెసెంట్. ప్లెసెంట్ అంటే ఆహ్లాదకరమైన, ఆహ్లాదకరమైన, ప్లెజెంట్. ఓకే, లేకపోతే మనోహరమైన అనేది పెట్టుకోవచ్చు. ఆయన పేరు మాత్రం ఎలా ఉంది? ఆయనలో ఉందో లేదో చూద్దాం. ఆయనలో ఉందో లేదో చూసినప్పుడు మనలో ఉందో లేదో కూడా చూసుకోవాలి. చూసుకుని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. బాగా చెప్పుకోవాలి. ఎవరు సరి చేస్తారు? మనం ఒప్పుకోమంటే ఆయన సరి చేస్తారు. సరే, ఈయన కూడా కుష్ఠరోగం ఉంది. సరే, ఏ అమ్మాయి చెప్పింది, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఈయన ఏం చేశాడంటే 8వ వచనం చదవమ్మా, 7వ వచనం చదవమ్మా. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకు. 8వ వచనం చదవమ్మా. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని ఆ యుద్ధకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాడు. ఇక్కడ ఏమైందండి? ఇక్కడ ఈ నయమానికి కలిగిన ఈ కుష్ఠరోగాన్ని బట్టి పత్రిక తీసుకుని, రికమెండేషన్ లెటర్ తీసుకుని ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్తే, ఆ రాజు నాతో గొడవ పెట్టుకోవడానికి మీ రాజు పంపించాడా అని అట్లా బాధపడుతున్నప్పుడు ఆ సంగతి ఎలీషాకి తెలిసి, ఎలీషా ఏం చేశాడంటే నా ఎదురికి పంపమని చెప్పాడు. తర్వాత ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి. 8వ వచనం చదవమ్మా.
ఇశ్రాయేలు రాజు తన వస్త్రం చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రంలో నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఇప్పుడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతడు నా యుద్ధకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచిండగా ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 దేంతో వచ్చాడండి? గుర్రములతోను రథములతోను. మనం కూడా అలాగే రావాలి కదా, గుర్రములతోను. అందుకనే లేట్ అవుతుందండి. గుర్రములతోను రథములతోను వచ్చాడు. తర్వాత ఇప్పుడు చదవమ్మా 10. ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఎలీషా వెళ్ళలేదు కానీ ఒక దూతను ఏం చేశాడు? ఎందుకంటే గుర్రాలతో రథాలతో వచ్చాడు. ఎక్కడున్నాడు? ఇంకా రథం దిగలేదు. ఆయనన్నా పొట్టి చెక్కయన్న మేడి చెట్టు దిగాడు. ఈయన గుర్రాలు రథాలు మంచిగా రాజులాగా వెళ్ళాడు అన్నమాట. సైన్యాధిపతులాగా వెళ్ళి అట్లాగే కూర్చున్నాడు. దీన్ని ఏమంటాం? గర్వం కదా. అహంకార గర్వం అనే మాట కూడా ఉంది. అహంకారము గర్వం రెండు. తర్వాత దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు లేక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా రావాలి? ఇవన్నీ పక్కన పెట్టి రావాలి కదండి. తర్వాత కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇప్పుడు ఎందుకు వచ్చిందండి కోపం? యోర్దాను నదిలోకి పోయి 7 సార్లు మునిగి రమ్మని శుద్ధుడు కమ్మని చెప్పాడు. చెప్తే దానికి కోపం వచ్చిందనమాట కదా. ఎందుకు కోపం వచ్చింది అనేది ఆయన ఫీలింగ్స్, ఆయన గర్వము ఇక్కడ బయటపడుతుంది. చదవండి. అనేక సార్లు చదివినా కానీ గుర్తుండదు కదా. అందుకని ఒక మెసేజ్ యాంగిల్ వెళ్తే మనకు అర్థం అవుతుంది. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగంను మాన్పునని నేను అనుకుంటుని. ఎందుకండి నేనేకి నన్ను స్వస్థపరిస్తే నేను ఎంతో బహుమానం ఇస్తా. మా దేవతలు కూడా వాళ్ళు వడ్డీ కాసులు వాళ్ళకి కూడా నేను బహుమానాలు ఇస్తా. కాబట్టి వాళ్ళకి ఇస్తా. వాళ్ళకి ఇచ్చినట్టు ఈయన కూడా ఇస్తే లంచం ఇస్తే అయిపోతుంది అనుకున్నాడు కదా. ఇంకేమొచ్చిందంట? ఆయనకి కోపం వచ్చిందంట. అంటే సేవకుడే దీనుడవ్వాలి. ఎవరు? ఎలీషా అనే ప్రవక్తే దీనుడవ్వాలి. కానీ ఈయన మాత్రం అట్లాగే. ఎక్కడైనా దొరుకుతుందండి జవాబు దేవుని దగ్గర నుంచి? అటువంటి గర్వం. కాబట్టి ఆయన వచ్చి ఏం చేస్తాడు? కోపం తెచ్చుకొని ఆయన వచ్చి ఎక్కడ రోగం ఉందో అక్కడ చెయ్యి ఆడించి ఆయనే నువ్వు ఆడించు, మరి ఇంకెవరన్నా ఆడించుకోను ఆడించి తర్వాత కుష్ఠరోగం మానుకునని నేను అనుకుంటున్నాను. అయితే ఏమైంది? కావా? ఇప్పుడు ఆగండి. యోర్దాను నదిని ఏ నదితో పోలుస్తున్నాడు? సిరియా నదులతో పోలుస్తున్నాడు. అబానా కృష్ణా నది, గోదావరి వీటన్నిటితో పోలుస్తున్నాడు. యోర్దాను ఎందుకు ప్రాముఖ్యమైంది? దాంట్లో విశిష్టమైన ఆత్మీయ అర్థాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడు? యోర్దాను నదిలో. అర్థమైందండి. తర్వాత యోర్దాను నది దాటిన తర్వాతనే ఇశ్రాయేలీయులు కనానుని స్వతంత్రించుకున్నారు. మనం కూడా ఈ శరీరాన్ని వదిలేస్తేనే, ఈ లోకాన్ని వదిలేస్తేనే పరలోకానికి ఆత్మ వెళుతుంది. యోర్దాను దానికి గుర్తు. అంటే లోకము నుంచి దాటుట అనేది. ఇక్కడ ఈ లోక పద్ధతులన్నిటి నుంచి కూడా దాటాలి. ఇప్పుడు నీ అబామా గిబామా ఇవన్నీ కూడా, ఒబామా ఇవన్నీ కూడా దేని గుర్తు? ఈ లోకంలో ఉన్న వాటికే గుర్తు. ఈ అబామా ఒబామా ద్వారా అయ్యే పనులు కాదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? యోర్దాను. ఇప్పుడు ఈ యోర్దాను మన బాప్తిసానికి కూడా గుర్తుగా ఉంది. మనం దేనిలో బాప్తిసం తీసుకున్నాం? యోర్దానులో బాప్తిసం తీసుకున్నా. యేసుక్రీస్తు ప్రభులోనికి బాప్తిసం తీసుకున్నాం. యేసు ప్రభు నామంలో బాప్తిసం తీసుకున్నాం. క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేచాం. అందుకనే చనిపోయిన మన మీద ధర్మశాస్త్రం పనిచేయదు.
తీర్పు, పాపానికి వచ్చే తీర్పు పనిచేయదు, అందుకనే జీవం వచ్చింది. సో యోర్దానులో జీవం ఉంది, యోర్దానులో స్వస్థత ఉంది. కాబట్టి యేసు ప్రభువులో ఏముంది? స్వస్థత ఉంది. యోర్దానులోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నీ శరీర తత్వాన్ని పాతి పెట్టాలి అక్కడ. నీ గర్వం ఎక్కువ కాబట్టి ఇప్పుడు మీకు బాప్తిజం ఇచ్చేటప్పుడు ఒకసారే ముంచుతాం, ఎక్కువసార్లు ముంచి అక్కడ వస్తే ఒకసారే ముంచుతాం. అయితే ఈయన ఎన్నిసార్లు ముంచాలి? ఎందుకు? అంతుంది గర్వం, అంతుంది గర్వం, మామూలు కాదు. కాబట్టి నీకెంత ఉంది? ఒకటే అమ్మా కదా, మనకు కనబడింది ఉంది అంత లోపల. కాబట్టి ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల్లో పాల్పొందిన మనము పూర్తిగా గర్వాన్ని పాతి పెట్టాలి. లోక సంబంధమైన దేన్నైతే నమ్మేమో దాన్ని అంతటినీ పాతి పెట్టాలి. అప్పుడే ఏమొస్తుంది? స్వస్థత అనేది వస్తుంది, నీకు కావాల్సిందే వస్తుంది. తర్వాత ఇప్పుడు 14 వచనం చదువు. పోయి 13 చదువు. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా, ఆ ప్రవక్త ఏదైనా నాకు గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పిన. ఎవరికి బుద్ధి ఉందండి? తన దాసు. ఆయన కూడా అన్నాడే, ఆయన కూడా సిరియావాడే. ఆయన ఎందుకు? సామాన్యంగా ఏమి లేని వారు ఏం చేస్తారంటే దీనంగా ఉంటారు. ఈయన అన్నీ ఉన్నాయి కాబట్టి ఏమున్నాయి? కాబట్టి ఉండటం మంచిదా లేకపోవడం మంచిదా? ఉంటే ఉండవు, కానీ దీనత్వం ఉంటే మంచిది. ఈ దాసుల్లాగా ఉంటే మంచిది. యేసు ప్రభు కూడా ఎవరు రూపం ధరించాడు? మనం ఏ రూపం ధరించాం? నయమాన్ రూపం. ఏ రూపం ధరించాలి? ఎందుకు ధరించాలి? నీకు స్వస్థత కలిగితే ఏం చేయాలి? ఆరాధించాలి. అంతే కదా మన పర్పస్, మన ఉద్దేశం. అట్లా ఇప్పుడు చదవమ్మా 14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలన అతడు శుద్ధుడాయెను. ఎందుకైంది? ఇప్పుడు విధేయుడయ్యాడు, ఇప్పుడు దేనుడయ్యాడు. కాబట్టి దేవుడు అద్భుతమైన కార్యము చేసి ఏమైపోయాడండి? కుష్ఠరోగం పోయింది, ఇంకా ఆ చర్మం కూడా నూతనపరచబడింది కదా. పసిపిల్లవాని చర్మం వల్ల అయిపోయిందంట. చూసారా? ఇప్పుడు నేను కూడా చిన్నపిల్లవాని చర్మం వస్తే బాగుంది అనుకుంటా ముసలాళ్ళు కదా. మీరు కూడా అనుకుంటారు, మరి ఎందుకు పూసుకుంటాం? ఏది కాబట్టి తర్వాత చదవండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎప్పుడు వచ్చాడండి? తిరిగి వచ్చి రోగం అంతా కుదిరిందా లేదా? ఈయనకి ఎన్ని రోగాలు ఉన్నాయి చెప్పండి ఇప్పుడు? 2. ఒకటేంటి? బాహ్య రోగం, రెండోది హృదయ రోగం. ఆ 2 బాగానే లేదా? ఇప్పుడు అందుకనే చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చేది బాహ్య రోగాల కొరకు మాత్రమే రాకూడదు. దేని కొరకు? అంతే. చాలామంది దేని కొరకు వస్తారు? తలనొప్పి బాగు చేసావు, కుష్ఠరోగం బాగు చేసావు, నా కడుపు నొప్పి బాగు చేసావు, నీకు వందనాలు. అదే దానికంటే ముఖ్యం అది. ఇది బాగవ్వాలంటే ఇది కూడా మారాలి, ముందు ఇది మారాలి, పాపరోగం మారాలి, పోవాలి, అప్పుడే కదా. తర్వాత చదువు. నిలిచి ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఆరాధనలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఆరాధనలోకి. ఎందుకు? తనలో దేవుని కార్యం జరిగింది, నూతనపరచబడ్డాడు, లోపల బయట మార్పు వచ్చింది. కాబట్టి ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడని దేవుని కూర్చొని గ్రహింపులోకి వచ్చాడు. అర్థమైందా? మనం కూడా అలా స్పష్టంగా గ్రహించాలి. ఇంకా యేసే దేవుడా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది ఇంకా తలంపులు కూడా మారుతూ ఉండొచ్చు. అట్లా ఉండకూడదు. సహవాసంలో సరిగా లేకపోతే ఈ డౌట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏదో క్రైస్తవుని కాబట్టి వస్తున్నాను, హిందువులు కాబట్టి ఆ గుడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు వారికి అర్థం కాదు. ఎవరు దేవుడో వారికి అర్థం కాదు, తద్వారా వారికి ఏమొచ్చిందో అర్థం కాదు. మన దగ్గర కూడా చాలామంది అలాగే ఉండేవారుగా ఉండకూడదు. ఓకే,
ఇటువంటి గ్రహింపులోకి రావాలి. ఎటువంటి గ్రహింపులోకి? నయమా, ఈ దేవుడు తప్ప ఇంకెవరు? నయమానికి వచ్చిన గ్రహింపు అన్ని రకాలుగా వచ్చిందా లేదా? ఆ సీమానికి వచ్చిందా లేదా? రాలేదు. సీమానికి వచ్చిందా? నిద్రపోతున్నారు అప్పుడే. ఏమొచ్చింది? సీమానికి ఎందుకు రాలేదు? గర్వాన్ని బట్టి. ఈయనకేమొచ్చింది? గర్వం ఉంది కాబట్టి తగ్గించుకున్నాడు. ఎవరు చెప్తే తగ్గించుకున్నాడు? దాసు. చిన్నోడు చెప్తున్నాడు. తర్వాత చదవమ్మా. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనని అని చెప్పాను. నువ్వు బాగుపడితే చాలయా, నువ్వు దేవుని మహిమపరిస్తే చాలు, నాకేమి ఏమని వస్తుంది కదా. కొన్నిసార్లు ప్రవక్తే ఇస్తాడు కదా, ప్రవక్తే ఇస్తాడు. ఏలియా విధవరాలకి ఇచ్చాడు, విధవరాలు ఏలియాకి ఇచ్చింది. చిన్నపిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి ఇచ్చాడు? యేసుప్రభు ఏం చేశాడు? తినేసాడా? మనం అయితే ఏం చేద్దాం కదా, అందరికీ పెట్టాడు కదా. అట్లా లేని దాన్ని ఉన్నట్టుగా ఆ పవరు ఆ దినాల్లో ఎవరికి ఇచ్చాడు? ఈ ప్రవక్తలకు ఇచ్చాడు. ఓకేనండి. యేసు ప్రభుకు ముంగుర్తుగా ఉన్నారు వాడు. అందుకనే క్రీస్తు చేసే క్రియలు వాళ్ళు చేయగలిగారు. అర్థమవుతుందండి అది. కాబట్టి నీ దానాలు గేనాలు ఎక్కడ పెట్టుకోవా. రేపటి రోజున ఏమంటావు? నేను తెలిసే నేను బస్సులు ఇచ్చేసిన. అందుకనే అబ్రాహం ఏమంటాడు? నీ దగ్గర నూరు పోగొద్దు. ఎందుకు వద్దు? రేపటి రోజున అబ్రాహం నేనే, నా చెయ్యి ఆకాశం ముందున్న దేవునికి తప్ప, సర్వశక్తుడైన దేవునికి తప్ప ఎవరి వైపు నా చెయ్యి, అది సేవ. అది విశ్వాస జీవితం. అంటే ఏమిస్తావు? ఎప్పుడు ఇస్తావు? ఏమిస్తావు? ఎంత ఇస్తావు? అది కాదు. అర్థమవుతుందండి. ఎవరి మీద ఆధారపడాలి? కాబట్టి తర్వాత చదవమ్మా. ఒప్పకపోయాడు. చూసారా? యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను అర్పింపను. ఈయన సాక్ష్యాన్ని బట్టి ఆయన తీర్మానం చేసుకున్నాడు. మా వాళ్ళు అయితే మా పూజారులు అట్లాంటి వాళ్ళు కాదు. అబ్బాయి రాని అంటారు కదా. ఏది చదివించుకున్నాం? ఏం చదివించుకున్నాం? చదివించుకోవడం అంటే తెలుసా? బుక్లో రాయించుకుని ఎంత ఇచ్చినట్టు అది చదివించుకుంటారు అందరూ. ఓకే, అట్లా పోలే అవన్నీ మనకెందుకేమో. ఆ తర్వాత చెప్పండి, ఎంతవరకు వచ్చింది? 17 వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు? నాకు యెహోవాకు తప్ప దేవతలకైనా నేనుక. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? యేసు ప్రభు తప్ప ఇంకొకరికి ఎవరికి కూడా. ఎందుకు? నయమాన వల్ల మన హృదయ జీవితాన్ని కూడా ఏం చేశాడు? పరిస్థితులు కూడా. కాబట్టి తర్వాత మనం ఇంకెవరినైనా ఆరాధన చేయొచ్చా? ఇంకెవరైనా దేవుడు ఉన్నారా? అసలు దేవుని మందిరానికి రాకుండా ఇంట్లో ఉండొచ్చా? మనం ఆలస్యంగా రావచ్చా? కాబట్టి ఏందికి రావాలి? ఆ రథాల్లాగా ఉంటాయి మన ఇల్లు, మన బెడ్లు, అవన్నీ దిగేం చేయాలి? తర్వాత చదవమ్మా. 2 కంచెర గాడిదలు మరి ఎందుకు ఆయన దగ్గర అబామా సముద్రం, ఏ సముద్రం? అబానా నది, ఇవన్నీ ఉన్నాయి కదా. వారి నేల ఎంతో మంచిది కదా. ఈ లోకం కుష్టి ఇచ్చే లోకం. అర్థమైందండి. కాబట్టి యేసు ప్రభువు ఒక్కడే ఏం చేస్తాడు? మన పాప రోగం నుంచి మనల్ని విడిపించేది. కాబట్టి ఆ మట్టి తీసుకుని అక్కడ తీసుకెళ్ళాడు. తర్వాత నా చేతి మీద ఆనుకునేటప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించుగాకని నయమాను చెప్పాడు. ఆయన అంతకుముందు ఏ గుడిలోకి వెళ్ళేవాడు? రిమ్మోను దేవత గుడిలో. ఇప్పటి నుంచి వెళ్ళను. ఒకవేళ బై మిస్టేక్ వెళ్తే ఏం చేయాలి? క్షమించి. ఇంకెవరు దేవుడు? ఆ గ్రహింపులోకి మనం రావాలి.
కదండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం కదా. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించు. ఎక్కడుంది? కీర్తన 16వ కీర్తన 4వ వచనం. ఓకేనా. తర్వాత 18వ వచనం చదవమ్మా ఆఖరిగా. అయిపోయిందా? 12 ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా ఎద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను. ఇప్పుడండి నెమ్మది. ఊరికే షాలోం అంటే నెమ్మది వచ్చేసిందా? షాలేం అంటే నెమ్మది వచ్చేసిందా? ఎలా రావాలి? ఈ తగ్గింపు అనేది ఇదంతా రావాలి. యేసుప్రభు సైతం మనకి నెమ్మది ఎప్పుడు ఇస్తాడు? సో మన శరీర తత్వం అంతా కూడా అదే భారం అన్నమాట. దాన్ని ఏం చేయాలి? యోర్దాను నదిలో ముంచేయాలి. ఫ్రెష్గా లేవాలి అట్లా. అందుకు నేను లేచిన వెంటనే ప్రభుతో టచ్ పెట్టుకుంటే ఫ్రెష్గా లేచినట్టు ఉంటుంది. లేకపోతే క్లియర్. అర్థమైందండి? అట్లా లేకుండా ఆరాధన లేకుండా టైంను బట్టి పంపిస్తున్నాను.